వెల్కమ్ టు అరవింద కథలు. ఒక గ్రామంలో రంగా మరియు రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు కట్టెలను కొట్టడం వారి వృత్తి. దాని ద్వారా వచ్చే సంపాదనతోనే వారు సంతోషంగా ఉండేవారు. రంగ చాలా కష్టపడేవాడు. ఉదయాన్నే లేచి వెళ్లి రోజంతా కట్టెలు కొట్టేవాడు. చీకటి పడేసరికి ఆ కట్టెలను తీసుకుని ఇంటికి వచ్చేవాడు. ఇక అతని స్నేహితుడు రాజు ఒక పెద్ద సోమరి. పొద్దెక్కే వరకు నిద్రలేచేవాడే కాదు. చాలా ఆలస్యంగా అడవికి వెళ్లి తక్కువ కట్టెలతో ఇంటికి వచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత రంగా చాలా డబ్బులు సంపాదించుకొని ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. కానీ రాజు మాత్రం ఏమాత్రం మారలేదు. అలాగే సోమరిగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత రంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక రాజుకి అది చూసి ఈర్ష్య మొదలైంది. రంగా నేను కలిసే కట్టెలు కొట్టడం మొదలుపెట్టాం, కానీ నేను మాత్రం ఎలాగే ఉన్నాను. అతను మాత్రం గొప్పగా ఎలా సంపాదించగలిగాడు? అతనికి ఏదో మాయ తెలుసు, లేకపోతే ఇంత తొందరగా ఎలా సంపాదించగలిగాడు అని రాజు అనుకుంటాడు. ఒకరోజు రంగా కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాడు. అది చూసి రాజు, అబ్బా, మళ్ళీ తెల్లవారగానే కట్టలు కొట్టడానికి వెళ్తున్నాడు. రంగాకి కొంచెం కూడా సరదాగా గడపడమే రాదు. నాకెందుకు వచ్చిందిలే, నేను పడుకుంటాను బాబు అని రాజు మళ్ళీ పడుకున్నాడు. కాని రంగా చెట్లు కొట్టడానికి ఒక చెరువు వద్దకి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద చెట్టును చూసి రంగా, అబ్బా, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంది, దీని కట్టె కూడా చాలా బాగుంది అని అనుకున్నాడు. అప్పుడు రంగా దాన్ని ఎక్కి నరకడం మొదలుపెట్టాడు. కొమ్మ నరుకుతూ ఉండగా అతని చేతిలో నుండి గొడ్డలి అక్కడే పక్కన ఉన్న నదిలో పడిపోయింది. అది చూసి రంగా చెట్టు దిగి కిందకు వచ్చి, అయ్యో రామా, నా గొడ్డలేంటి నీటిలో ఇలా పడిపోయింది? నా దగ్గర ఇంకో గొడ్డలి కూడా లేదు. ఇక చెట్లెలా నరకను? నేను కట్టలు కొట్టకపోతే నా పరిస్థితి ఏంటి దేవుడా అని చాలా బాధపడడం మొదలుపెట్టాడు. అతని బాధ చూడలేక ఆ నదిలో నుండి ఒక దేవుడు ప్రత్యక్షమై, రంగా, నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఏం జరిగింది అని అడుగుతాడు. తండ్రి, నాకు విలువైన గొడ్డలి నీటిలో పడిపోయింది. నాకది ఎలాగైనా కావాలి. అది లేకపోతే నేను కట్టలు కొట్టడం కుదరదు అని చాలా బాధపడిపోయాడు. అది విని ఆ దేవుడు నీటిలోకి వెళ్ళి కాసేపటి తర్వాత బయటకి వచ్చి, ఇదిగో రంగా, నీ గొడ్డలి తీసుకో, వెళ్ళి సంతోషంగా కట్టలు కొట్టుకో అని చెప్పాడు. అది విని రంగా, ఇది బంగారు గొడ్డలి కదా, ఇది నా గొడ్డలి కాదు, మీరు దయచేసి నా గొడ్డలి నాకు తెచ్చివ్వండి అని అడుగుతాడు. అది విని దేవుడు నీటి లోపలికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఈసారి బయటకి వెండి గొడ్డలను తీసుకొని వచ్చాడు. అది రంగాకు ఇవ్వబోతూ, ఇది నీ గొడ్డలే అనుకుంటా అని అంటాడు. అప్పుడు అది చూసి రంగా, లేదు లేదు తండ్రి, ఇది నా గొడ్డలి కాదు, ఇది వెండి గొడ్డలి కదా, నా గొడ్డలి ఇనుము మరియు చెక్కతో తయారు చేయబడి ఉంటుంది అని అంటాడు. ఈసారి దేవుడు మళ్ళీ నీటిలోకి వెళ్ళి బయటకు వచ్చి రంగా గొడ్డల్ని తీసుకొని వస్తాడు. ఇక తన గొడ్డల్ని చూసి రంగా చాలా సంతోషపడతాడు. ఇదే ఇదే నా గొడ్డలి స్వామి, నాకు చాలా సంతోషంగా ఉంది అని దేవుడితో అంటాడు. అప్పుడు దేవుడు రంగాని ఒక ప్రశ్న అడుగుతాడు. రంగా, నువ్వు నాకు నీ గొడ్డలి చాలా విలువైందని చెప్పావు. బంగారం వెండి కన్నా విలువైంది ఏమి ఉంటుంది? నువ్వు బంగారం మరియు వెండి గొడ్డలను ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. దానికి రంగా, స్వామి, నాకు నా గొడ్డలి జీవనాధారం కదా, అందుకే అది నాకు అన్నిటికంటే విలువైంది అని సమాధానం చెప్తాడు. అది విని దేవుడు, నువ్వు చాలా గొప్పవాడివి రంగా, నీ శ్రమని నువ్వు జీవనాధారం అనుకుంటున్నావు, అలాగే నీకు కొంచెం కూడా అత్యాశ లేదు అని బంగారము మరియు వెండి గొడ్డల్ని రంగాకు బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోతాడు. అది తీసుకుని రంగా ఇంటికి బయలుదేరతాడు. అతని చేతిలో బంగారం మరియు వెండి గొడ్డల్ని చూసి రాజు రంగాని వెంబడించుకుంటూ వెళ్తాడు. రంగా జరిగిందంతా వారి భార్యకు చెప్తుండగా రాజు అది పక్క నుండి వింటాడు. అదన్నమాట విషయం, నేను కూడా చెరువు దగ్గరికి వెళ్ళి బంగారు గొడ్డల్ని తెచ్చుకుంటాను అని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తన గొడ్డల్ని నీటిలో విసిరేస్తాడు. అక్కడే కూర్చొని దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు కొద్దిసేపటి తర్వాత దేవుడు నీటిలో నుంచి వచ్చి, ఏమిటి రాజు, నన్ను పిలిచావు
అని అడుగుతాడు. స్వామి, నా గొడ్డలి నదిలో పడిపోయింది, నాకది కావాలి అని అడుగుతాడు. అది విని దేవుడు నీటిలోకి వెళ్లి రాజు గొడ్డలిని తీసుకొని వస్తాడు. అది చూసి రాజు, అది నా గొడ్డలి కాదు అని అంటాడు. అప్పుడు దేవుడు నీటిలోకి వెళ్లి ఈసారి వెండి గొడ్డలిని తెస్తాడు. అది చూసి కూడా రాజు తన గొడ్డలి కాదని సమాధానం ఇస్తాడు. ఇక ఆఖరిసారిగా నీటిలోకి వెళ్లి బంగారు గొడ్డలిని తీసుకొని వస్తాడు. బంగారు గొడ్డలిని చూడగానే రాజు సంతోషపడి అదే తన గొడ్డలి అని అబద్ధం చెప్తాడు. అది విని దేవుడికి చాలా కోపం వచ్చి, రాజు, నీవు చాలా అత్యాశపరుడవు, నువ్వు నాకే అబద్ధం చెప్తావా అని నీటిలోకి తన గొడ్డల్ని కూడా తీసుకొని వెళ్తాడు. అప్పుడు రాజు, అయ్యో అయ్యో నా గొడ్డలి అని బాధపడిపోతాడు. అత్యాశ వల్ల రాజు శిక్షని పొందుతాడు. అదే రంగా మంచి గుణంతో అత్యాశ లేకుండా ఉండడం వల్ల బంగారు మరియు వెండి గొడ్డల్ని బహుమతిగా పొందుతాడు. అందుకే అంటారు, అత్యాశ దుఃఖానికి చేటు అని. అరే బాబు, సబ్స్క్రైబ్